హాయ్ హలో నమస్కారం అస్సలం వాలేకుమ్ వనక్కం ఆదాబ్ గాయ్స్. నిన్న నేను 10 మినిట్స్ లేట్ వచ్చాను కాలేజ్కి. ఫస్ట్ డే కదా అని వదిలేశారు. ఈరోజు కూడా లేట్ వచ్చాను. 5 మినిట్సే లేట్ అయింది. దానికి కూడా 9:35 నుంచి 11:30 దాకా నిలబెట్టారు. అన్ని తిట్లు వస్తున్నాయి గాయ్స్. కంట్రోల్ చేసుకుంటాను. ఇంకోసారి ఈమె దొరకకపోదా నేను నువ్వు డీజే టిల్లు పీటీ సార్ ఉంటే 5 మినిట్సే కానీ పంపిస్తారు, ఆపరు గర్ల్స్ని అయితే. నన్ను లేట్గా వచ్చావు కాబట్టి నిలబడ్డావని నిజంగా చెప్తున్నా. మా మమ్మీ కాల్ చేసిన రెస్పాన్సిబిలిటీ లేదు ఈమెకి. మా కాలేజ్ రూల్స్ వినండి. చదువుకొనివ్వాలి సార్. ఇక్కడ షూ వేసుకో, ఐడి కార్డు వేసుకో, మొబైల్ తీసుకురాకు, అమ్మాయిలతో మాట్లాడుకొని విపరీతమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయకపోతే ఫైన్, సస్పెన్షన్. సార్, తిరిగి ప్రశ్నించామంటే ఇంటర్నల్స్ లో కూడా చేయి పెడుతున్నారు సార్. నువ్వెప్పుడు రాసావురా చేయి పెట్టడానికి? దీనివల్ల స్టూడెంట్స్ మెంటల్ ప్రెషర్ పెరిగిపోతుంది, రిజల్ట్స్ తగ్గిపోతున్నాయి. దానివల్ల నాకే కొన్ని అరియర్స్ ఉన్నాయంటే మీరే ఆలోచించండి సార్. సార్, మేము చదువుకోవాలి సార్. నిలబడినందుకే ఇంత రెడ్గా అయిపోయి నా లెగ్స్. అమ్మ నిజంగా పెయిన్గా ఉంది గాయస్. ఈమె గురించి చెప్పాలంటే, అమ్మాయిలు చూస్తే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది, అబ్బాయిలు చూసుకుంటే మొహానికి మేకప్ వేసుకుంటుంది. నిజంగా నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవయ్యా. క్లాస్ తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నా, నాకు ఓపిక లేదు.